పడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ హబీబ్ లాలా ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు అందించారని అన్నారు. పేదల కోసం చేసిన సేవలకు ప్రజల్లో గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ లాలా, సీనియర్ నాయకులు పి బస్వరాజ్, అబ్దుల్ రాఫూఫ్, పట్టణ మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, అమీర్ అబ్దుల్లా, బాతుల వెంకట్, పట్లోల నరసింహులు, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంటు వేణుగోపాల్, జుబేర్ లాలా, పట్టణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎండి ఓవైస్, బాతుల నాగు, వికాస్ జోషి, వి శ్రీనివాస్, ముస్తాక్, సయీద్, ఖాజీ గౌస్లాలా, షైబాజ్ లాలా, గులి పరమేశ్వర, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడానికి ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా, నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలు అర్పించింది. పై నుంచి తీసుకొని ఇందిరాగాంధీ గారు దేశం గురించి ప్రాణాలు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. అయితే వారి ఏమైతే ప్రాణ త్యాగాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వారు అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల గురించి వాళ్ళు ఆర్నిషాలు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి ఏవైతే ఆశయాలు ఉన్నాయో రోటీ కపడా మకాన్ అని చెప్పి తీసుకోండి, అన్ని చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది పేదల గురించి. అదేవిధంగా ఇప్పుడున్న మన నాయకులందరూ కూడా అదేవిధంగా వాళ్ళు ఏమైతే ఆలోచన చేసిరో వాళ్ళ ఆశయాలను సాధించుకుంటూ ముందుకు పోతే వారికి అదే ఘనమైన నివాళని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు సమయం కేటాయించిన ధన్యవాదాలు. పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో కీర్తిశేషుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం జరుపుకుంటున్నాం. దానికి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మరియు గౌరవ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా పార్టీ తరఫున నమస్కారాలు. దేశానికి రాజీవ్ గాంధీ, ఇందిరమ్మ గారి కొడుకు రాజీవ్ గాంధీ సేవలు చేసిన తెలిసిన విషయం మన అందరికీ. దేశ ప్రధానమంత్రి చేసి మనకు తెలియజేయడము ఇష్టము. ఎందుకంటే టీవీలో కూడా ప్రోగ్రాం కానీ ఏ కార్యక్రమాన్ని కానీ అన్ని కార్యక్రమాలు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే మన దేశంలో మన కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఆ విషయంలో మనకందరికీ తెలిసిన విషయమే. మనమందరము పార్టీ కొరకు పాటుపడి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తప్పకుండా అవుతాడు. ఆయన ఆశీర్వాదం, రాజీవ్ గాంధీ ఆశీర్వాదం నుంచి కాంగ్రెస్ పార్టీ మనమందరము మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరియు మన పెద్దలు తాండూరు ఎమ్మెల్యే మున్నారెడ్డి గారు పెద్దలు వాళ్ళ ఆధ్వర్యంలో మనమందరం ముందుకు పోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకు అందరికీ జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా గారికి, పార్టీ సీనియర్లకు, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహిస్తున్నాం పట్టణ పార్టీ ఆఫీస్లో. ఆయన తన ప్రాణాలే ఈ దేశం గురించి అర్పించిండు. అలాగే ఈరోజు చూస్తూ ఉంటే మన రాహుల్ గాంధీ, మన రాజీవ్ గాంధీ తన తనయుడు, ఆయన కూడా ప్రజల పక్షాన పోరాడుతూ 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మళ్ళీ అక్కడి నుంచి తూర్పు నుంచి ఇక్కడ పశ్చిమ నుంచి ఇక్కడ 4 వైపులు పాదయాత్ర చేసి చైతన్యం తీసుకురావాలి. ఏదైతే కలలు కన్నారో రాజీవ్ గాంధీ, అప్పుడు పేదలకు ఇల్లు కావాలి, ఉండడానికి ఇల్లు, కిరాణానికి చిన్ని ఉండాలి, మన దేశం కూడా
సైబర్ ఐటీ సెంటర్ ఏదైతే ఉన్నదో ఈరోజు ఐటీ కంపెనీస్ ఏదైతే చూస్తున్నామో అది రాజీవ్ గాంధీ గారు చేసిన కళనే ఈరోజు సాకారం అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏదైతే ఐటీ సెంటర్ ఉన్నది చాలా మందికి తెలియదు. అది రాజీవ్ గాంధీ పీరియడ్లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి సీఎం ఉన్నప్పుడే ఈ సైబర్ టవర్స్ ఫౌండేషన్ వేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ కృషి వల్లనే ఈరోజు కూడా హైదరాబాద్ డెవలప్ అయింది. రాబోయే రోజుల్లో మనం ఏదైతే కళలు కన్నారో రాజీవ్ గాంధీ ఆయన ఆశయాలను ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పట్టణ పార్టీ ఆధ్వర్యంలో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. आज गांधी परिवार के सबसे बेहतरीन इंसान की वर्धंती बनाई जा रही है। कांडोल टाउन पार्टी ऑफिस में लोगों का यहाँ पर इस्तेमाल है, जैसे कि कृष्णा रेड्डी साहब, हमारे राउत साहब, हमारे सीनियर मामा सभी यहाँ पर सभी आए हैं, सभी का इस्तेमाल है। नमस्ते आदाब है। आज गांधी परिवार में गांधी परिवार की तरफ से जो दी जा रही है उसकी वजह से आज इंडिया एक स्टैंड पे है, लेवल पे है। 70 साल से जो इंडिया में तरक्की की गई है सिर्फ गांधी परिवार की तरफ से की गई है। गांधी परिवार ने अपनी जान और माल लगाकर इस देश को आगे बढ़ाया है। आगे भी हम जैसे कि राहुल गांधी साहब को देख रहे हैं, हर चीज़ से आगे बढ़ रहे हैं और हम आशा करते हैं कि आने वाले दिनों में वो पीएम बनेंगे और देश का भला करेंगे। जय हिंद, जय कांग्रेस। రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భం మనము ఆలోచన చేసుకుంటే ఈరోజు మనం టెలిఫోన్ కానీ ఫోన్ కానీ టీవీ కానీ చూస్తున్నామంటే శ్యామ్ పిట్రోడా గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారు చేసినందుకు ఇవన్నీ చేసినందుకు ఈ ఎలక్ట్రానిక్స్ కూడా వస్తువులన్నీ తక్కువ రేటుకు రావడానికి కారణమైన రాజీవ్ గాంధీ గారిని ఆ మధ్యలో చంపడంలో వలన ఈరోజు మనం కాంగ్రెస్ అధికారంలో సెంట్రల్లో లేదు. ఈసారి కంపల్సరీ సెంట్రల్లో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, మరొక్కసారి దేశం అభివృద్ధి జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.